నీవు గనుక నీతి అనే విత్తనం విత్తితే ఒక రోజున ప్రేమ, సమాధానము, క్షేమం అనే పంట కళ్ళారా చూస్తావు. నీకు తెలుసా, ఒక రోజున రాజుగారికి కొడుకులు లేరు. దేశంలో నుంచి ఒక ముగ్గురిని ఎంపిక చేసి వారిని తీసుకురామని మంత్రిని బెత్తాయించారు. వెళ్ళిన మంత్రి అన్ని రకాలుగా రాజరికానికి సరిపోయిన ముగ్గురు మనుషుల్ని తీసుకుని వచ్చాడు. రాజు వారిని పరీక్షించదలిచి ముగ్గురికి 3 మూటల ధాన్యాన్నిచ్చి 6 నెలల తర్వాత వారికి పంటతో కనబడమని చెప్పాడు. వెళ్ళిన ముగ్గురు కూడా పంట వేయడం ప్రారంభించారు, రాజుగారు విత్తినటువంటి లేదా ఇచ్చిన విత్తనాలతో. మొదటి వాని పంట బ్రహ్మాండంగా పండుతుంది. రెండో వాడిది కూడా దానికి పోటీ పడేటట్లుగా ఉంది. ఇకపోతే మూడో వాడి పంట పండకపోగా కనీసం అతను వేసిన విత్తనాలు కూడా మొలకెత్తలేదు. ప్రయాసపడుతున్నాడు, దున్నుతున్నాడు, విత్తుతున్నాడు, మందేస్తున్నాడు, కలుపు మొక్కలు తీసేస్తున్నాడు, చేయగలిగిందంతా చేశాడు. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. అయితే కాలం ఆగదు కదండి. రానే వచ్చింది 6 నెలల సమయం. ఆ రోజున ఆ మొదటివాడు, రెండోవాడు ఎడ్లు బండి కట్టి ధాన్యాన్ని మూటలుగా కట్టి వాటి మీద వేసి ఒకరికి మించిన ధాన్యం మరొకరు పోగు చేసి బస్తాలు బస్తాలుగా రాజసన్నిధికి తీసుకుని వెళ్ళారు. మూడవ వాడు మాత్రం ఇంటిలోనే ఉండిపోయాడు. అయితే తల్లి ఇలా చెప్పింది, నాయనా, నీవు రాజును గౌరవించాలి. బహుశా నీ చేతికి పంట లేకపోవచ్చు, కానీ నీ యొక్క అటెండెన్స్, హాజరు రాజు సంధిలో కనబడాలి అని చెప్పింది. తన తల్లి మాట మేరకు తాను వెళ్ళాడు. ముగ్గురు వరుసలో నిలబడ్డప్పుడు మొదటివాడు చెప్పాడు, అయ్యా, నేను మీరిచ్చినటువంటి ధాన్యంతో 32 బస్తాలు పండించాను అని. రెండోవాడు, నేనేమన్నా తక్కువ అన్నట్లు నేను 35 బస్తాలు పండించాను అని గర్వంగా చెప్పాడు. ఇకపోతే మూడోవాడు ఏమీ మాట్లాడక తల దించుకుని మౌనంగా ఉన్నాడు. రాజు అడిగాడు, నీ పంటేది? అతను, అయ్యా, మీరిచ్చిన విత్తనాలు విత్తాను, కలుపు తీశాను, మందు వేశాను, నీళ్లు పెట్టాను, చేయగలిగిన పనంతా చేశాను, కానీ అవి మొలకలేదండి అని చెప్పాడు. ఈ లోపల రాజు దగ్గరలో ఉన్నటువంటి మంత్రిని పిలిచి గౌరవ అభినందనలతో మూడో వానిని రాజుగా పట్టాభిషేకం చేయమని చెప్పాడు. ఆ సభలో ఉన్న వాళ్ళకి ఆ రాజు చేస్తున్న పని ఏమాత్రం అర్థం కాలేదు. మరి కొన్ని నిమిషాల తర్వాత రాజు ఇలా చెప్పాడు, మీ ముగ్గురికి నేను ఇచ్చిన ధాన్యం పుచ్చు ధాన్యం. ఆ ధాన్యం ఏమాత్రం మొక్క మొలవదు. మొదటి ఇద్దరూ కూడా వేరే ధాన్యాన్ని విత్తి రాజుని మోసం చేయాలి అనుకున్నారు. ఒకరికి మించిన పంట మరొకరు పండించి తమకు అర్హత లేని ఘనత సాధించాలని ప్రాకులాడారు. అయితే మీకు తెలుసా, ఒక వ్యక్తి మాత్రం యథార్థంగాను నిజాయితీగాను జీవించాడు. అతని నిజాయితీని బట్టి అతనికి ఘనత, గౌరవము మరియు రాజరికం లభించింది. ఈ రోజున ప్రస్తుత పరిస్థితి, నీవు కూడా వేసిన విత్తనాలు మొలకెత్తకుండా జీవితమంతా నిరాశగాను, నిస్పృహగాను మరియు నిస్సారంగా ఉందేమో. కానీ పరలోకమందు ఒక రాజు మనకున్నాడు. ఆయన ఒక రోజున నీ తల ఎత్తుతాడు. నీకు ఘనత, మరియు కీర్తి తప్పక అనుగ్రహిస్తాడు. కనుక ఏ విత్తుతున్నావో ఆలోచించు సహోదరి, సహోదరుడా.